కన్యా రాశి ఫలాలు. చంద్ర రాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు యోగాను మీ దినచర్యలో చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు చాలా దూరం అవుతాయని ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం పరంగా స్వీయ సాక్షాత్కారాన్ని ప్రతిబింబించడానికి మరియు సాధించడానికి మీకు అనేక అవకాశాలను ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభం పొందడానికి అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి సరైన వ్యూహం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. రాహువు చంద్ర రాశికి సంబంధించి 7వ ఇంట్లో ఉంచడం వల్ల ఈరోజు కుటుంబ జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా మీ ఏకాగ్రతను విచ్ఛిన్నం చేయవద్దు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరి జీవితంలో చెడు దశ వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి మరియు ఈ చెడు దశ మనిషికి చాలా నేర్పుతుంది. అందువల్ల కష్టాలతో విసుగు చెందడం, సమయాన్ని వృధా చేయడం మరియు నిరాశకు గురికావడం కంటే జీవితం యొక్క పాఠాన్ని నేర్చుకోవడం మరియు నేర్చుకోవడం ఉత్తమం. ఈరోజు మీ ప్రత్యర్థులు ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్లాన్ చేయవచ్చు మరియు కుట్ర చేయవచ్చు. అందువల్ల మీరు ప్రతి సందర్భంలోనూ మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచుతూ పని చేయాలి. మొదటి నుండి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. ఈరోజు ఉన్నత విద్యకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ సమయాన్ని వినికిడి కోసం వృధా చేసుకోవద్దని మరియు మీ భవిష్యత్తు అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తున్నారు. పరిహారం: ప్రతిరోజు 51 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు.